నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న విషయాలు పవన్ కళ్యాణ్కి సంబంధించినవి. ఇటీవల సోషల్ మీడియాలో వ్యూయర్షిప్ పెంచుకోవడానికి కొంతమంది అనామకులు, అల్పులు, అర్ధజ్ఞానులు, అబద్ధాల కోరులు, అపరిమిత ప్రజాభిమానం కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న పవన్ కళ్యాణ్ని విమర్శించటం, బూతులతో నిందించటం, హైదరాబాదులో తిరగనివ్వమనడం, భూకబ్జాకి పాల్పడ్డాడనడం మొదలైన దుర్మార్గపు చేష్టలకు పాల్పడుతున్నారు. వారిలో మేధావులమని చెప్పుకునేవారు, అడ్వకేట్లని చెప్పుకునేవారు, జర్నలిస్టులమని చెప్పుకునేవారు, అన్య మతాల వారు కొందరు తమ విద్వేషాన్ని విషంలా చిమ్ముతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ వారిచే చీకొట్టబడుతున్నారు. ఏమైతేనేం, సోషల్ మీడియాలో ఏ సొల్లు వాగినా ఖర్చు లేదు కాబట్టి వారు నీతి నియమాలకు తిలోదకాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైతం ప్రజాభిమానాన్ని పుష్కలంగా పొందుతూ దూసుకుపోతున్న ప్రధానమంత్రి మోడీ చే తుఫాన్ అని కొనియాడబడిన పవన్ కళ్యాణ్ జోలికొచ్చి ఆయన ధాటికి గడ్డిపోచల్లా గాలిలో కొట్టుకుపోతున్నారని చెప్పుకోవాలి. ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా, ఇంత పగ, ఇంత అసూయ? తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డొస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంతమంది కలిసి ఇలా విషం కక్కడం బహుశా దేశ రాజకీయాల్లో ఇదేనేమో. కుల విద్వేషం. దాసరి రాము, అడ్వకేట్ రజని, నరేంద్ర ప్రతిరోజు మా కులాన్ని మోసం చేశాడు, ఏదో చేస్తాడని మేము గెలిపించుకున్నాం, ఏమీ చేయలేదు, మోసం చేస్తున్నాడు. ఇది ఒకటే స్క్రిప్టు. మార్చి ఒక్కొక్కరు ఒక్కో ఛానల్లో, ఒక్కో డిబేట్లో, ఒక్కో రోజు ఒకటే పని, అసత్యాలని ప్రజల మీదకి రుద్దటం. పవన్ వేయిస్తున్న రోడ్డు మీద ఒక్క కులమే నడుస్తుందా? పవన్ తీసుకొచ్చిన పర్యావరణ సంస్కరణల వలన ఒక్క కులమే లాభపడుతుందా? అటవీ శాఖలో పవన్ తీసుకొచ్చిన పెను మార్పు వలన ఒక్క కులానికే ఉపయోగమా? పంచాయతీరాజ్లో తాను తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఒక్క కులానికే ఉపయోగమా? పవన్ చేస్తున్నవి అన్నీ పక్కన పెట్టేసి ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, దమ్ముంటే ఒక్కడే రావాలి అని రోజు ఒకటే నాస, విద్వేషం. అసలు వీటిని రాజకీయాలు అంటారా? ఇకపోతే ప్రాంతాల విద్వేషం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన నోరు జారాడు, క్షమించాలని కోరడం జరిగింది, అంతా అయిపోయింది. కానీ దానికి ప్రాంతాన్ని అంటగట్టి పవన్ మీద విద్వేషం. తెలంగాణ కొంతమందికి వచ్చేసి పవన్ని తిరగనివ్వం, పవన్ తెలంగాణ ద్రోహి అని మొదలెట్టారు. ఎంత దారుణం! తెలంగాణ ప్రజలకి పవన్ ఎన్ని సహాయాలు చేశాడు. మొన్నటికి మొన్న కొండగట్టు దేవాలయం అభివృద్ధికి పవన్ చూపించిన చొరవ అందరికీ తెలిసిందే. టీటీడీ నుంచి 35 కోట్లు ఫండ్ తీసుకొచ్చి ఆ దేవాలయ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అంతకుముందు 2 దఫాలుగా ₹1 చొప్పున 2 సార్లు ఇక తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతోమందిని ఇక్కడ సహాయం చేస్తున్న వాళ్ళ లిస్టులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అనేక మంది సహాయం పొందుతున్నారు. ఆయన యొక్క విశాల హృదయానికి అది తార్కాణం. కానీ అసలు సంబంధం ఏమి లేకుండా పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టించారు ఈ మధ్య ప్రెస్ క్లబ్లో పెట్టిన ఒక చిన్న మీటింగ్లో. అది కూడా ఒక అనామకులు. ఇంతకంటే దిగజాడు రాజకీయం ఏమైనా ఉంటుందా? ఎంతోమంది ప్రజలతో కొనియాడబడుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. అతను చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు. దేశ ప్రధాని సైతం ఎంతో అభిమానిస్తాడు. అటువంటి ఒక గొప్ప నాయకుడిని, గొప్ప వ్యక్తిని చీపుగా చెప్పుతో కొట్టడమా? ఎంత దుర్మార్గం! దీనికి ఎంతోమంది బాధపడడం జరిగింది, విమర్శించడం జరిగింది. సరే, ఇక మత విద్వేషం. ప్రకాష్ రాజ్ అని ఒకడు, ఇంకొక ఆయన, వాళ్ళు పేరు మార్చి ఒకరికి సంబంధం లేకపోయినా మతాన్ని అంటగట్టి పవన్ మీదకి విషయం చెబుతుంటారు. 10 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 8 సార్లు వీళ్ళకి ఇంకా వేరే టాపిక్ దొరకదు, పవన్ గురించే. పవన్ మీద విద్వేషం మాత్రమే ఉంటుంది. పవన్ వేరే ఏ కులాన్ని కించపరచలేదు, అలాగే ఏ మతాన్ని కూడా కించపరచలేదు. తన మతాన్ని చిన్న చూపు చూడకండి అన్నాడు. అది కూడా తప్ప? అవకాశం దొరికినప్పుడు, దొరకనప్పుడు అవకాశం కల్పించుకుని మరి పవన్ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు ఈ ప్రభుత్వాలు. వీటిని అసలు రాజకీయం అంటారా?
ఒక్కడిని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా నీచానికి దిగజారాలా? రాజకీయాల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండాలా? అదేదో వారి జన్మ హక్కులా ఫీల్ అయిపోయి సామాన్యులు ఎవరు వచ్చినా వారిని నాశనం చేసేదాకా నిద్రపోరు కదా వీళ్ళు. సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన చిరంజీవి గారు రాజకీయ సన్యాసం తీసుకునేదాకా విషయం చెబుతూనే ఉన్నారు. రక్తం అమ్ముకున్నాడు, టికెట్స్ అమ్ముకున్నాడు అని. అలా ఆరోపించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి అవును ఎవరో అనమంటే అన్నాం అని ఒప్పుకున్నారు. కానీ ఒక మంచి మనిషి ప్రజాసేవ చేద్దామని ముందుకు వచ్చిన వ్యక్తి రాజకీయాలకు దూరం అయ్యాడు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? ప్రజలు కదా. కులం, మతం, ప్రాంతం ముసుగులో ప్రతిరోజు నష్టపోతున్నది ప్రజలే. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాత్రం తగ్గొద్దు. ఇలా ఎంతమంది వస్తారో చూడండి. మీరు మాత్రం వెనకడుగు వేయొద్దు. గెలుపు ఓటమి కంటే ఇలాంటి నీచ రాజకీయాలను తట్టుకుని నిలబడితే చాలు. గెలుపు దాని అంతా అదే వస్తుంది. కానీ మీకు ఆల్రెడీ వచ్చింది, చూశారు, నిరూపించారు. ప్రపంచం గమనించింది, మీ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుంది. అదేవిధంగా మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. ఇప్పుడున్న మిమ్మల్ని విమర్శిస్తున్న కొంతమంది ఈ వయసు మళ్ళిన వాళ్ళంతా కూడా గతించిపోయి కొత్త రక్తం వస్తుంది ఇప్పుడు సమాజంలోకి. కొత్త యువకులకు ఓటు హక్కు వస్తుంది. వారందరికీ తెలుసు మీ యొక్క గొప్పతనం ఏమిటనేది. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలకు వంటపట్టని యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు, మిమ్మల్ని గెలిపిస్తారు. మీలాంటి లీడర్ కావాలి, ప్రతి రాష్ట్రానికి కావాలి, ఈ దేశానికి కావాలి. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది. ఈ దేశంలో శాంతిగా ఉండగలిగే వాళ్ళు ఉండగలుగుతారు. లేకుంటే ఇక్కడ చాలా కష్టమైపోతుంది. మీలాంటి వాళ్ళు ఉండాలి. మీరు ఉన్నంతకాలం దేశం కూడా పచ్చగా శాంతియుతంగా ఉంటుందనడంలో ఎట్టి సందేహం లేదు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.